అమరావతి రాజధాని వస్తుంది, రాజధానికి ఎల్లునోడల్లా బోల్డ్ ఖర్చు పెడతారు, బోల్డ్ ట్యాక్సేషన్ వస్తాయి. ఇవన్నీ ఆలోచన చేసి ముందుకెళ్లారు. ఇప్పుడు ఇద్దరు కూడా కూర్చుని, నాయకులు ఇద్దరు కూడా కూటమి అంతా కూర్చుని ఒక డెసిషన్ చేసుకుని ముందుకెళ్తారు. ఓకే, 100% పేదవాడికి సంక్షేమం ఈ ప్రభుత్వంలో జరుగుద్ది. ఓకే, ఒక పక్కన సంపాదిస్తూ ఎలా జరగాలన్నది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ఒక ప్లాన్ ఉంది. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి? ఇప్పుడు విజయం సాధించారు, తిరుగులేని విజయాన్ని అందుకున్నారు, ఆయన పాత్ర ఏంటి ప్రభుత్వంలో? ఆయన పాత్ర ప్రభుత్వంలో పార్ట్నర్. ఆయన పాత్ర లేకపోతే కూటమి అన్నప్పుడు కూటమిలో అందరూ భాగస్వామి. ఆయనకి ఏమన్నా మంత్రి పదవి, డిప్యూటీ సీఎంలు ఇవన్నీ కూడా చాలా వచ్చినాయి కదా, ఏమన్నా ఛాన్స్ ఉంటుందా? ఏదన్నా వాళ్ళిద్దరూ ఏది చేసుకోవాలంటే వాళ్ళు చేసుకుంటారు. ఆ స్థాయిలో మనం డిస్కస్. వర్మ గారి పరిస్థితి ఏంటి? వర్మ గారికి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు, మంత్రుల లిస్టు ఇంకా రెడీ అవబోతుంది, ఎవరెవరు ఉన్నారని ఆశావాహులు అందరూ కూడా ఎవరు ట్రైల్స్ వాళ్ళు చేసుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘమైన రాజకీయ పార్టీ కాబట్టి. ఇదే కాదు, మీ పరిస్థితి ఏంటి? హామీ నెరవేరుతుందా? నాకు ఇద్దరు పార్టీ అధ్యక్షులు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎవరికి లేరు కాదండి, ఎవరికి లేరు, ఒక అదృష్టం మీకు. అదృష్టం. ఇద్దరు కలిసి నా సర్వీసెస్ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఉపయోగించుకుంటారు. అది సార్, ఏంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏంటి 9వ తేదీని ఫిక్స్ అయిందా, లేదా డేట్ ఏమన్నా చేంజ్ అయిందా? 9 అని చెప్పి అంటున్నారు. ముఖ్య నాయకులతో ఎవరితో మాట్లాడడం జరిగిందా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో మీరు? ఈవేళ అంతా ఫుల్ పీజీలో ఉన్నారు సార్. ఎవరికెవరు గెలిచి ఇంకా రేపు అమరావతి వెళ్తున్నాం, రేపు అందరూ పెద్దలందరూ కలుస్తాం, అలాగే మన పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాం, రేపు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం. అందరూ ఈవేళ ఎలక్షన్ కౌంటింగ్, గెలిచిన ఆనందం, సంబరాల్లో ఉన్నారంతా. పిఠాపురంలో ఏంటి సెలబ్రేషన్స్, ఏంటి భారీ ఎత్తున సెలబ్రేషన్ చేస్తున్నారట? రామ్ చరణ్, చిరంజీవి గారు కూడా వచ్చే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి అక్కడ భారీ సన్మానం జరగబోతుందట. అదే మన డేట్ ఇప్పుడు నేను అనుకోవడం బహుశా మోస్ట్ ప్రాబబ్లీ క్యాబినెట్ అన్ని అయ్యాక వస్తారో, మరి ముందేమైనా వస్తారో తెలియదు. ఇంకా ఇప్పటి వరకు డేటు ఆ డేట్ ఫిక్స్ అవుతే మొత్తం రాష్ట్రం అంతా అక్కడ ఉంటుంది పిఠాపురం. ఓకే, భారీగా ఉంటుందండి, చాలా భారీగా చేస్తాం. ఓకే సార్, మరి ఏంటి ఇంకా పాలన మీద దృష్టి సారించవేనా పొత్తు పార్టీలు ముందుకు సాగి? అంతే, పాలన మీద దృష్టి, సంక్షేమం మీద దృష్టి, అభివృద్ధి మీద దృష్టి, బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతుంది రాష్ట్రం. చాలా హోప్తో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అపజయాన్ని నేను ఊహించలేదు, కానీ ప్రజలకు అండగా నేను ఉంటాను అని చెప్పి కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. మేము పేదవారి కోసం నేను ఉంటాను, ఎంత నాకు తక్కువ సీట్లు ఇచ్చినా నేను ప్రజల కోసం ఉంటాను రాష్ట్రంలో అని. ఆయన ప్రజల కోసం ఎక్కడ ఉంటాడండి? ఆల్రెడీ ఆయనకి బెర్త్ రెడీగా ఉంది. ఏం బెర్త్ సార్? చర్లపల్లికి. ఆయన మన ఆల్ ఇండియా మన ఈ రికార్డ్ లో ఉన్నారు ఆయన బెయిల్లో. సో అరెస్ట్ చేయబోతున్నారా? మళ్ళీ ఒకసారి జైలుకి పంపిస్తారా? మళ్ళీ కక్ష సాధింపు చర్యలా, లేకపోతే చట్టం పని చేసుకుపోద్దా? ఉండవు, ఒకటేనండి. ఇంటెన్షనల్ గా తెలుసుకున్న డివేట్ ఎంక్వైరీ చేసి చట్టరీత్యా చర్యలు ఉంటాయి. ఏదైనా చట్టాన్ని డివేట్ చేసే విధానం వాళ్ళకి సంస్కృతి మాకు లేదు. ఓకే, వర్మ గారు ఆ ఫోటో చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారి పాదాలకి అకీర్ నమస్కరిస్తున్నాడు, ఆశీర్వాదాలు తీసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి చూసారా మీరు? పవన్ కళ్యాణ్ గారి అబ్బాయిని చూసా. కాబోయే హీరో చేస్తారా, రాజకీయ నాయకుడు చేస్తారా? ఏదో ఆయనకి అతనికి ఏదనుకుంటే అతను ముందుకెళ్తాడండి. సో చాలా హ్యాపీగా ఉన్నదా వర్మ గారు? లేకపోతే ఇది నా సెలబ్రేషన్ కదా, ఎమ్మెల్యేగా గెలిచి నేను చేసుకోవాల్సిన సెలబ్రేషన్ కదా అని ఎక్కడన్నా చిన్న బాధ ఉందా? అది స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో కొన్ని రోజులు మాకు పార్టీలో బాధ ఉన్న కూటమి ఆవశ్యకత ఇవన్నీ కూడా విశదీకరించి తెలియజేశారు. ఆ రోజు నా బాధ్యత ఉందని కూడా నేను నిర్ణయించుకున్నాను. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అడిగినా తెలుగుదేశం పార్టీ సీట్ ఆనర్ చేయవచ్చు. అవును, ఆ విషయంలో మాకు చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది ఉంటుంది తప్పితే వేరేది ఇబ్బంది కూడా కాదు. తండ్రి కొడుకులు డిస్కషన్, ఆ డిస్కషన్ అయిపోయింది.
సిన్సియర్ గా పనిచేస్తాం, కసిగా పనిచేస్తాం, కుటుంబం అంతా పనిచేస్తాం. ఉమ్, అంతంలో ఎక్కడ తేడా లేదు కదా. ఆయనకు కూడా మాట ఇచ్చాం, గెలుపు బాధ్యత మీదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఉమ్, గెలుపు బాధ్యత తీసుకున్నాం. గెలిపించి మళ్ళీ నేను ఇదివరకు ఏదైతే బంగారుపల్లిలో పెట్టిస్తానన్నానో ఆల్రెడీ వేళ ఇచ్చాం. ఉమ్. సార్, కక్షలు ప్రతీకారాలతోటే మరి ఈ పాలన సాగుతుందా, లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టి గతహాన్ని మర్చిపోయి రాష్ట్రం కోసం పాటుపడే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే కొన్ని శబదాలు చేసుకున్నారు, మీకు తెలుసది. ఒక పక్క లోకేష్ గారు మీ చిన్నబాబు రెడ్ బుక్ రాస్తే, మరొక వైపు ఎవరైతే ద్వారంపూడి గారు ఉన్నారో, లేకపోతే గ్రంథి శ్రీనివాస్ గారు ఉన్నారో, ఇలాంటి వాళ్ళు కొన్ని పేర్లు ప్రస్తావిస్తా వాళ్ళ ఎంపైర్ని అన్నింటినీ కూలగొట్టించి బట్టలు ఇప్పించి